కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. జిల్లా కేంద్రంలో కింజరపు రామ్మోహన్ నాయుడు ఆటో డ్రైవర్ యూనిఫామ్ ధరించి ఆటో నడిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు 17 రూపాయలు చెల్లించడాన్ని అభినందిస్తూ ఆటో డ్రైవర్లు శ్రీకాకుళంలో ర్యాలీ చేశారు. పాలకొండలో జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆటో ర్యాలీలో పాల్గొని ఆటో నడిపారు. గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మరి ఒకసారి మండలాల వారీగా తీసుకుంటే మరి బామిన మండలానికి 28,65,000 రూపాయలు మరి ఆటో డ్రైవర్ల పేరిట జమ చేయడం జరుగుతుంది. అలాగే పాలకొండ నుంచి 348 మంది ఆటో డ్రైవర్లు 52,20,000 రూపాయలు మరి వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అలాగే సీతంపేట రూరల్ నుంచి 309 మంది 46,35,000 రూపాయలు, అలాగే వీరగట్ట నుంచి 403 మంది ఆటో డ్రైవర్లు 60,45,000 రూపాయల్ని మరి వారి వారి ఖాతాల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా రాష్ట్రం మొత్తం కూడా ఒక పండగ వాతావరణంలో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మరి ముఖ్యంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం గురించి ఈరోజు ప్రభుత్వం మరి ఆలోచించడం జరిగింది. మరి ఆలోచించిన తడువుగా వారు ఆర్థికంగా బలోపేతంగా ఉండాలి, వారు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకూడదు, వారు కూడా ఆర్థికంగా బలం అవ్వాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి ప్రారంభించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మరి